సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సింపుల్గా చెప్పాలంటే ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏ యాక్టివిటీ కంప్లీట్ చేయాలి, ఏ యాక్టివిటీ తర్వాత ఏది స్టార్ట్ చేయాలి, ఏదైనా యాక్టివిటీని పోస్ట్పోన్ చేసుకోవచ్చా లేదా, ఒకవేళ పోస్ట్పోన్ చేస్తే ఎన్ని డేస్ పోస్ట్పోన్ చేసుకోవచ్చు, ఏ యాక్టివిటీని పోస్ట్పోన్ చేస్తే ఓవరాల్గా ప్రాజెక్ట్ డ్యూరేషన్ చేంజ్ అవుతుంది. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకు ఈ చాప్టర్లో క్లారిటీ ఉండాలి. సింపుల్గా ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో యాక్టివిటీని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఇది యాక్టివిటీ ఆఫ్ యారోనా, యాక్టివిటీ ఆఫ్ నోడా? యాక్టివిటీ ఆఫ్ యారో ఇది ఒక టైప్. సెకండ్ టైప్ ఏంటి? యాక్టివిటీ ఆఫ్ నోడ్స్. సో ఈ మొత్తాన్ని యాక్టివిటీ అంటాం. యాక్టివిటీ ఏ ఇది కూడా యాక్టివిటీనే, కాకపోతే యాక్టివిటీ 1 to 2. క్లారిటీ ఉంది కదా ఇవన్నీ కూడా. ఇందులో సమ్ కండిషన్స్ ఉన్నాయి. మనము యాక్టివిటీస్ని డ్రా చేస్తున్నప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటి సార్ చూడండి. ఇది యాక్టివిటీ ఆఫ్ యారోనా నోడా? ఇది యారో, ఇది నోడ్. యాక్టివిటీ ఆఫ్ నోడ్. ఈవెంట్ ఆర్ నోడ్, వీటిని ఏమంటాం? ఈవెంట్స్ ఆర్ నోడ్స్. టైల్ ఈవెంట్, హెడ్ ఈవెంట్. టైల్ ఈవెంట్ని హెడ్ ఈవెంట్ని బేస్ చేసుకుని ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, అది లాస్ట్లో డిస్కస్ చేద్దాం. టైల్ ఈవెంట్ని బేస్ చేసుకుని హెడ్ ఈవెంట్ని బేస్ చేసుకుని ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, డిస్కస్ చేద్దాం. సో ఒక యాక్టివిటీకి 2 or 3 యాక్టివిటీస్ కనెక్ట్ అవుతున్నాయంటే ఈ ఈవెంట్ని మెర్జ్ ఈవెంట్ అంటామా, బర్స్ట్ ఈవెంట్ అంటామా? మెర్జ్ ఈవెంట్. అలా కాకుండా ఒక యాక్టివిటీ నుంచి 2 or 3 యాక్టివిటీస్ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అనుకోండి, దీన్ని బర్స్ట్ ఈవెంట్. అంటే ఒక 2-3 యాక్టివిటీస్ ఒకే ఈవెంట్ నుంచి స్టార్ట్ అవుతుంటే దట్ విల్ బి కాల్డ్ యాజ్ బర్స్ట్ ఈవెంట్. అలా కాకుండా 2-3 యాక్టివిటీస్ ఒకే ఈవెంట్ దగ్గర ఎండ్ అవుతున్నాయి అంటే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ మెర్జ్ ఈవెంట్. ఓకేనా? ప్రిసీడింగ్ యాక్టివిటీ, సక్సీడింగ్ యాక్టివిటీ తెలిసిందే కదా. ప్రిసీడింగ్ యాక్టివిటీ మీన్స్ మన యాక్టివిటీకి ముందు చేసే యాక్టివిటీ. సక్సీడింగ్ యాక్టివిటీ అంటే తర్వాత చేసే యాక్టివిటీ. ప్రిసీడర్, సక్సీడర్. డమ్మీ యాక్టివిటీస్. అల్టిమేట్గా మనకు ఆల్మోస్ట్ ప్రతి చాప్టర్లో డమ్మీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. డమ్మీ యాక్టివిటీస్ వల్ల టోటల్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ చేంజ్ అవుతుందా? అవ్వదా? అవ్వదు. ఎందుకు? డమ్మీ డ్యూరేషన్ ఎంత? 0. కాబట్టి ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఎఫెక్ట్ అవుతుందా? ఎఫెక్ట్ అవ్వదు. ఈ డమ్మీ యాక్టివిటీ దగ్గర మనకి చాలా కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతాయి. అనవసరమైన ప్లేస్లో డమ్మీని క్రియేట్ చేయొచ్చా? క్రియేట్ చేయకూడదు. అవసరమైతే తప్ప డమ్మీ యాక్టివిటీని క్రియేట్ చేయకూడదు. మనం డమ్మీ యాక్టివిటీస్ని 99% యాక్యురసీతో ఉండే ఒక షార్ట్ కట్ చెప్పాము. ఏదది? లెట్స్ సే ప్రిసీడింగ్ యాక్టివిటీ ఏబి, ఇవి ప్రిసీడింగ్ యాక్టివిటీస్ అనుకుందాం. సో అల్టిమేట్గా ఎన్ని డమ్మీస్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు? 1 or 2? ఇప్పుడు ప్రిసీడింగ్ యాక్టివిటీస్ అన్నీ ఇప్పుడు. లైన్ రూల్. ప్రిసీడింగ్ యాక్టివిటీస్ 2 times రిపీట్ అవుతున్నాయి అంటే ఆ 2 times రిపీట్ అవ్వడంలో కూడా కండిషన్. ఫస్ట్ టైం ఇండివిజువల్గా రిపీట్ అవ్వాలి, సెకండ్ టైం అలాంగ్ విత్ దట్ ఇంకొక దాంతో ఏదైనా దాంతో కలిపి రిపీట్ అవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఎన్ని డమ్మీస్ వస్తాయి? 2 డమ్మీస్ డెఫినెట్గా వస్తాయి. ఇక్కడ చూడండి, ఏ ఇండివిజువల్గా రిపీట్ అయిందా, మరి బీతో కనెక్ట్ అయ్యి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఏది వస్తుంది? డమ్మీ యాక్టివిటీ వస్తుంది. బి, ఇక్కడ చూడండి, బీసీ ఒకటి కంబైన్డ్గా వస్తుంది, సి ఇండివిజువల్గా వస్తుంది. కాబట్టి 2 times, ఫస్ట్ టైం ఇండివిజువల్గా, సెకండ్ టైం వేరే దాంతో కలిసి వస్తాం కాబట్టి ఇక్కడ కూడా డమ్మీ వస్తుంది. నా క్వశ్చన్ ఇదేమవుతుంది? 2 times వచ్చింది బి, కానీ ఇండివిజువల్గా వస్తుందా, సపరేట్గా వస్తుందా? ఇండివిజువల్గా వస్తుందా, కంబైండ్ అయ్యి వస్తుందా? 2 సార్లు కూడా కంబైండ్ అయ్యి వస్తుంది. ఇలాంటి కేసులో డమ్మీ వస్తుందా లేదా? రాదా? స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ చెప్పలేము. డమ్మీ ఖచ్చితంగా వచ్చేది ఎప్పుడు? ఒకసారి ఇండివిజువల్గా రావాలి, ఒకసారి కంబైన్డ్గా రావాలి, ఒకసారి ఇండివిజువల్గా రావాలి, ఒకసారి కంబైన్డ్గా రావాలి. 2 సార్లు కంబైన్డ్గా వచ్చినప్పుడు డమ్మీ వస్తుందా లేదా అన్నది సొల్యూషన్ టు సొల్యూషన్ చేంజ్ అయిపోతుంది. మనం ఆ ప్రాబ్లంలో మాత్రమే ఐడెంటిఫై చేయగలం, డైరెక్ట్గా అయితే ఐడెంటిఫై చేయలేం. బట్ డెఫినెట్గా డైరెక్ట్గా ఐడెంటిఫై చేయాలంటే ఇండివిజువల్గా ఒకసారి ఉండాలి, వేరేదంతా కంబైన్డ్గా ఒకసారి ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా డమ్మీ వస్తుంది. సో డమ్మీ యాక్టివిటీస్, అనవసరమైన దగ్గర డమ్మీస్ క్రియేట్ చేయకూడదు. నెక్స్ట్ టెర్మినల్ యాక్టివిటీస్, ఇంపార్టెంట్ పాయింట్. సో అట్ ఎనీ కాస్ట్ లెట్స్ సే ఇది యాక్టివిటీ అనుకుందాం. ఇట్లా యాక్టివిటీ 3 ఎండింగ్స్ ఉండొచ్చా? ఉండకూడదు. డెఫినెట్గా ఏమవ్వాలి? ఇవి డెఫినెట్గా ఒక దగ్గర క్లోజ్ చేయాలి. ఎలా క్లోజ్ చేయాలి? డమ్మీ వేసి క్లోజ్ చేస్తారా లేదా వీటితోనే అడ్జస్ట్ చేయొచ్చా అన్నది మన మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? సో టర్మినల్ యాక్టివిటీస్ ఎప్పుడైనా సరే ఎన్ని ఉండాలి? 1 ఉండాలా, 2 ఉండాలా, 3 ఉండాలా? ఒక్కటే ఉండాలి. సింగిల్ యాక్టివిటీ మాత్రమే ఉండాలి.
సో యాక్టివిటీ ఆఫ్ నోడ్స్, యాక్టివిటీ ఆఫ్ యారోస్, లూపింగ్ సింపుల్గా యాక్టివిటీ 1 to 2, 1 to 3 ఇలా వెళ్ళాలి. కానీ మరి ఇది రివర్స్ అవ్వచ్చా? ఇలా నథింగ్ బట్ యాక్టివిటీ 1 to 2, 1 to 3, యాక్టివిటీ 2 to 4 ఇలా రావచ్చా? రాకూడదు. ఎంతున్నా ఫార్వర్డ్ అవ్వాలి కానీ బ్యాక్వర్డ్ రాకూడదు అట్ ఎనీ కాస్ట్. నెక్స్ట్ డాంగ్లింగ్ నథింగ్ బట్ దేర్ ఆర్ 2 or more ఎండ్ పాయింట్స్ ఇన్ ద నెట్వర్క్. 1, 2, 3 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి. ఉండొచ్చు? అలా ఉండకూడదు. ఎందుకంటే టర్మినల్ పాయింట్ ఎప్పుడు కూడా ఒకటే ఉండాలి. రిడెండెన్సీ సింపుల్గా డమ్మీ అవసరం లేని దగ్గర డమ్మీ ఎంటర్ చేశాను. ఈ యాక్టివిటీని 5 to 6, 6 to 7 రాయొచ్చు కదా. అలాంటప్పుడు 5 to 6, 6 to 7 రాసి డమ్మీ క్రియేట్ చేయడం ఎందుకు? 5 to 7 కనెక్ట్ చేయాలంటే రైట్ ఫార్వర్డ్ రాసేచ్చు కదా, 5, 6, 7. ఒకవేళ 5, 7ని కనెక్ట్ చేయాలి అంటే మాత్రమే డమ్మీ అవసరం ఇక్కడ. అదర్వైజ్ డమ్మీ అవసరం ఉందా? అవసరం లేదు. అవసరం లేని ప్లేస్లో డమ్మీని క్రియేట్ చేయకూడదు. సో ఈ చాప్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు 99% ఆఫ్ ది కేసెస్ మనకు అడిగేది నెట్వర్క్ డయాగ్రామ్ ఒకటి. నెట్వర్క్ డయాగ్రామ్తో పాటు క్రిటికల్ పాత్ ఐడెంటిఫై చేయమనొచ్చు, క్రిటికల్ పాత్ డ్యూరేషన్ అడగవచ్చు. ఇది ఫస్ట్ క్వశ్చన్. నార్మల్గా 4 మార్క్స్ క్వశ్చన్, 6 మార్క్స్ క్వశ్చన్. దీని తర్వాత 8 మార్క్స్ క్వశ్చన్, 10 మార్క్స్ క్వశ్చన్ ఏది వస్తుంది? ఫ్లోట్ ఐడెంటిఫై చేయాలి. గుర్తుందా? స్టేట్మెంట్ రాయాలి మనం. ఫ్లోట్ ఐడెంటిఫై చేయాలి. ఆ ఫ్లోట్కి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ క్లారిటీగా గుర్తుండాలి. దీని తర్వాత కూడా రేర్ కేసెస్తో మనకు అడిగేది క్రాషింగ్ కాన్సెప్ట్. నేను చెప్పాను కదా, అది ఫైనల్ లెవెల్ కాన్సెప్ట్ జనరల్గా. బట్ వరస్ట్ కేసెస్లో మనకు ఆ కాన్సెప్ట్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. బట్ మీకు టైం స్కేర్సిటీ ఉందంటే స్ట్రైట్ అవే ఆ కాన్సెప్ట్ని ఎక్స్క్లూడ్ చేసేయండి. బట్ చాలా రేర్ కేసెస్ అడుగుతుంటాడు, అప్పుడప్పుడు అడిగే ఛాన్స్ ఉంది. కానీ అది కూడా మనం 1 or 2 క్వశ్చన్స్ నేర్చుకున్నాం కదా మన క్లాస్లో. అది ప్రిపేర్ అయితే చాలు. మరి అంతకు మించి డెప్త్ అయితే వెళ్ళాడు. ఓకేనా? బట్ జస్ట్ ఐడియా ఉండాలి. అలా అని చెప్పేసి కంప్లీట్గా స్కిప్ చేయొద్దు కాన్సెప్ట్ని. క్లియర్? బట్ ఇప్పుడు వీటికి సంబంధించి మెయిన్గా మనకు అడిగే క్వశ్చన్స్లో నెట్వర్క్ డయాగ్రామ్ ఒకటి, ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ గాంట్ చార్ట్ అని ఒకటి ఉంది. అది కూడా ఇక్కడ క్వశ్చన్లో ఉంది. సాల్వ్ చేద్దాం దాన్ని కూడా. ఫస్ట్ నెట్వర్క్ డయాగ్రామ్ మనం సాల్వ్ చేయాలి. క్వశ్చన్ని చూడగానే ఇది యాక్టివిటీ ఆఫ్ నోడా, యాక్టివిటీ ఆఫ్ యారోన్ అనేది మనకు క్లారిటీ రావాలి. ఈ క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. అది యాక్టివిటీ ఆఫ్ నోడా, యాక్టివిటీ ఆఫ్ యారోనా? చెప్పండి ఒకసారి. యాక్టివిటీ ఆఫ్ నోడ్. ట్రై చేయండి ఒకసారి చూద్దాం. కాస్త స్పీడ్ పెంచండి. మరీ అంత స్పీడ్ అవసరం లేదు. నార్మల్గానే చేయండి, యాక్యురేట్గా చేయండి. మరి తొందరపడి రాంగ్ ఆన్సర్స్ చేయొద్దు. అవసరమైతే హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటాం. డోంట్ వరీ. ఆఫ్టర్నూన్ లేట్గా రావచ్చు, అది కూడా ప్రొవైడ్ చేస్తాను. మరి అంత సాడిస్ట్ కాదు. 1కి వెళ్తే 2కి వస్తారు, 1:30కి వెళ్తే 2:30కి వస్తారు, 12:30కి వెళ్తే 2కే వస్తారు కదా, 1:30కి రారు అప్పుడు. ఫైండ్ అవుట్ క్రిటికల్ పాత్ ఆల్సో. క్రిటికల్ పాత్ ఉంది కదా. నెక్స్ట్ డన్. చెప్తారా ఒకసారి? ఫస్ట్ 1 to 2 జనరల్గా 1 to 2 రాశాను. నెక్స్ట్ 2 to 3 ఒకసారి చూడండి. డయాగ్రామ్ అయింది అట్లీస్ట్ అందరిది? ఇంకా వేస్తున్నారా? నెట్వర్క్ డయాగ్రామ్ అయిపోయింది కదా. సరే 1 to 2. నెక్స్ట్ 2 to 3. నెక్స్ట్ 3 to 4. లెట్స్ సే 3 to 4. వెయిట్, స్ట్రైట్ రాసుకుందాం ఫస్ట్. 1 to 2, 2 to 3, 2 to 4, 2 to 4. నెక్స్ట్
3 to 4, 3 to 4, next 3 to 5, 3 to 5, next 4 to 5, 4 to 5, 5 to 6, 5 to 6, 5 to 7, 5 to 7, నెక్స్ట్ ఇది 6 to 7, 6 to 7 కాబట్టి కాస్త 7 ఎక్స్టెన్షన్ చేసుకుందాం ఇంకాస్త 7 ఛార్జింగ్ అయిపోయింది 6 to 7 కూడా రాసేయండి అది జస్ట్ 2 minutes ఛార్జింగ్ అయిపోతుంది ఛార్జింగ్ అవుతుంది 5 to 7 డ్రా చేశారా అల్టిమేట్గా లాస్ట్ వన్ 6 to 7 అనేది 6 to 7 కూడా డ్రా చేసేయండి 6 to 7 దెన్ ఫైండ్ అవుట్ క్రిటికల్ పాత్ డ్యూరేషన్స్ ఉన్నాయి కదా క్రిటికల్ పాత్స్ ఐడెంటిఫై చేయండి ఎలా ఐడెంటిఫై చేస్తాం ప్రతి వేలోనూ వెళ్ళాలి స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ ఎన్ని ఆల్టర్నేటివ్స్ ఉంటే అన్ని ఆల్టర్నేటివ్స్ రాయాలి అన్ని పాత్స్ ఐడెంటిఫై చేయాలి ఎస్ ఆన్లైన్ వాళ్ళు ఆడియో క్లియర్ ఉంది కదా ఒకసారి కన్ఫర్మ్ చేయండి చరుశరాణి కావ్య విద్య శ్రీనిధి ఆడియో క్లారిటీ ఉంది కదా ఒకసారి కన్ఫర్మ్ చేయండి గౌతమ్ సో 1 to 2 2.5 డ్యూరేషన్స్ రాయాలి 2 to 3 2.5 to 4 1.5 3 to 4 1 3 to 5 2 4 to 5 3 to 5 1 na 4 to 5 2 5 to 6 3.5 1. సో క్రిటికల్ పాత్ అంటే ఏది హైయెస్ట్ డ్యూరేషనా లోయెస్ట్ డ్యూరేషనా హైయెస్ట్ డ్యూరేషన్ ఏది ఒకసారి చెప్పండి 1 to 2 నెక్స్ట్ 2 to 3 నెక్స్ట్ 3 to 5 4 చేశారా క్రిటికల్ పాత్ చేస్తున్నారా ఇంకా చేస్తున్నారా చేయండి 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 క్లారిటీ రావాలి చేయండి సో 1 to 2 2 to 3 నెక్స్ట్ 3 to 4 నెక్స్ట్ 4 to 5 5 to 6 6 to 7 అందరిది అదేనా ఎంత వచ్చింది వాల్యూ క్రిటికల్ పాత్ వాల్యూ సారీ 12.5 డేసా మంత్స్ 12.5 మంత్స్ దీని మీనింగ్ ఏంటి ఇచ్చిన యాక్టివిటీస్ నథింగ్ బట్ ఇచ్చిన ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే అట్లీస్ట్ ఎన్ని మంత్స్ కావాలి 12.5 మంత్స్ కావాలి ఇప్పుడు ఒకవేళ నేను యాక్టివిటీ 3 to 5ని 1 day పోస్ట్పోన్ చేస్తే ప్రాజెక్ట్ డ్యూరేషన్ 12.5 to 13.5 చేంజ్ అవుతుందా నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా ప్రాజెక్ట్ 3 to 5ని 1 day పోస్ట్పోన్ చేస్తే 12.5 ఉన్న ప్రాజెక్టు 13.5 అవుతుందా అవ్వదు ఎందుకు అవ్వదు అది క్రిటికల్ పాత్లో లేదు కాబట్టి నథింగ్ బట్ దాని మీనింగ్ ఏంటి క్రిటికల్ పాత్లో ఉన్న ఏ యాక్టివిటీని మీరు చేంజ్ చేసినా సరే డెఫినెట్గా ఏమవుతుంది ప్రాజెక్ట్ డ్యూరేషన్ చేంజ్ అవుతుంది అదర్ దెన్ క్రిటికల్ పాత్ మనం పోస్ట్పోన్ చేస్తే ప్రాజెక్ట్ డ్యూరేషన్ చేంజ్ అవుతుందా ఎన్ని డేస్ అయినా పోస్ట్పోన్ చేసుకోవచ్చా నో దెర్ ఈజ్ అ స్పెసిఫిక్ లిమిట్ ఆ లిమిట్ ఐడెంటిఫై చేయడానికి మనము ఫ్లోటింగ్ అనే కాన్సెప్ట్ ఐడెంటిఫై చేశాం కరెక్టా సో ఎంతవరకు క్లియర్ కదా ఏం డౌట్ లేదు కదా సో క్రిటికల్ పాత్స్ గైస్ క్వశ్చన్లో
ఐ మీన్ ఆన్సర్ ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ రాస్తున్నప్పుడు ఎన్ని పాత్స్ ఉంటే అన్ని పాత్స్ని రాయాలి. ప్రతి ఒక్క పాత్కి డ్యూరేషన్ కూడా చూపించాలి. ఓకేనా? ప్రతిదానికి ఐడెంటిఫై చేయాలి. సేమ్ క్వశ్చన్ నెంబర్ 2. ఐడెంటిఫై ద ఫస్ట్ వెయిట్ డ్రా ద గాన్ చార్ట్ డిటర్మైన్ ద పీక్ రిక్వైర్మెంట్ అన్నాడంటే ఫస్ట్ గాన్ చార్ట్ డ్రా చేయాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి? ఏది ఎన్ని డేస్ అవుతుందో క్లారిటీ ఉండాలి. కరెక్టా? అంటే ఫస్ట్ మీరు ఏం ఐడెంటిఫై చేయాలి? నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో డెఫినెట్గా నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేస్తేనే క్లారిటీ వస్తుంది. డ్రా ద నెట్వర్క్ డయాగ్రామ్ అండ్ ఫైండ్ ద క్రిటికల్ పాత్. సో ఇచ్చిన యాక్టివిటీస్ని బేస్ చేసుకొని నెట్వర్క్ డయాగ్రామ్ ఐడెంటిఫై చేయండి. యాక్టివిటీ ఆఫ్ యారోనా, యాక్టివిటీ ఆఫ్ నోడా? యారోనా నోడా? యారో. పర్ఫెక్ట్, చేసేయండి. ఒకసారి డమ్మీ వస్తుందా? ఎందుకు వస్తాయి డమ్మీస్? ఎలా తెలిసింది? క్వశ్చన్ చూడగానే ఐడెంటిఫై చేయాలి కదా. ఒకసారి చూడండి, ఏ ఇండివిజువల్గా వస్తుంది, కంబైన్డ్గా వస్తుంది. కాబట్టి ఏకి సంబంధించి ఒక డమ్మీ గ్యారంటీ రావాలి. బి ఇండివిజువల్గా వస్తుంది, కంబైన్డ్గా కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్ని డమ్మీస్ రావాలి? 2 డమ్మీస్ రావాలి. క్వశ్చన్లో చూడగానే ఐడెంటిఫై చేయొచ్చు, చెప్పాను కదా. సరే ఒకసారి చెప్తారా డయాగ్రామ్? ఫస్ట్ ఎస్ ఏకి బికి ప్రిసిడర్ యాక్టివిటీస్ లేవు. నథింగ్ బట్ దాని మీనింగ్ ఏంటి? స్టార్టింగ్ పాయింటే ఏబి, అంతే కదా. సో ఏ బి. నెక్స్ట్ ఏం చేయాలి? సి స్టార్ట్ అవ్వాలంటే ఏ కంప్లీట్ అవ్వాలి, కాబట్టి సి డ్రా చేస్తున్నా. డి స్టార్ట్ అవ్వాలంటే బి కంప్లీట్ అవ్వాలి, కాబట్టి డి డ్రా చేస్తున్నా. నెక్స్ట్ ఈ స్టార్ట్ అవ్వాలంటే ఏబి రెండు కంబైండ్ అవ్వాలి, కాబట్టి డెఫినెట్గా నాకు ఉన్న ఆప్షన్ ఏంటి? ఇక్కడ డమ్మీ మాత్రమే డ్రా చేయగలను. బికాస్ ఏని బి దగ్గరికి తీసుకెళ్ళలేను, బిని ఏ దగ్గరికి తీసుకెళ్ళలేను. ఎందుకు? లెట్సే ఏని బి దగ్గరికి తీసుకొస్తే సి ఇండివిజువల్గా కావాలి, నాకు డ్రా చేయగలనా? డ్రా చేయలేను. ఏని బి దగ్గరికి తీసుకొస్తే డి ఇండివిజువల్గా కావాలి, నాకు డ్రా చేయగలనా? డ్రా చేయలేను. కాబట్టి డెఫినెట్గా ఏం చేయాలి? డమ్మీ రావాల్సిందే. సరే నెక్స్ట్ ఏం చేయాలి? ఈ రెండింటిని కంబైన్ చేసి ఏ డ్రా చేయొచ్చు? ఈ. ఈ తర్వాత ఎఫ్ స్టార్ట్ అవ్వాలంటే ఈ కంప్లీట్ అయి ఉండాలి, ఎఫ్. ఇప్పుడు ఒకసారి చూడండి, మనకు సి ఎఫ్ డి 3 టెర్మినల్స్ ఉన్నాయి. ఉండొచ్చు ఇలాగా? ఉండకూడదు. కాబట్టి డిని సిని రెండింటిని ఏం చేస్తాను? మెర్జ్ చేసేద్దాం. సి డి. సో ఐడెంటిఫై ద క్రిటికల్ పాత్. Dummy is always zeros. A 2, B 4, 1, D 2, E 3, F 2.
ఏది వచ్చింది క్రిటికల్ పాత్? బి. ఐడెంటిఫై చేయాలి క్రిటికల్ పాత్. బిఈఎఫ్ ఎంత వచ్చింది టోటల్? 4 + 3 + 2 9. క్రిటికల్ పాత్ ఐడెంటిఫై చేసాం. సార్ కన్ఫర్మ్ చేసేయండి కరెక్టేనా ఇప్పుడు అందరికి? సో మనం ఈ క్రిటికల్ పాత్ని ఐడెంటిఫై చేస్తే గాంట్ చార్ట్ని డ్రా చేయగలం. ఒకసారి చూడండి గాంట్ చార్ట్ ఎలా డ్రా చేయాలి. సింపుల్. మీకు క్రిటికల్ పాత్ ఎన్ని డేస్ వచ్చింది ఇప్పుడు? 9 days కాబట్టి జస్ట్ ఒక లైన్ డ్రా చేసి దాన్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయాలి? 9 partsగా డివైడ్ చేయాలి. జస్ట్ ఒక లైన్ డ్రా చేస్తున్నా 9 parts. 1 2 3 4 5 6 7 8 9. సో 1 2 4 5 6 7 9. సో ఒకసారి చూడండి ఇవి డేస్ అనుకుంటే ఫస్ట్ మనము యాక్టివిటీ ఏ ఎన్ని డేస్ రన్ అవుతుంది? యాక్టివిటీ ఏ 2 days కాబట్టి 2 daysకి ఒక లైన్ డ్రా చేయండి. యాక్టివిటీ ఏ. యాక్టివిటీ బి 4 days. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి 4 daysని? ఫస్ట్ నుంచి 4 days. ఎందుకంటే ఏ బి అట్ ఏ టైం స్టార్ట్ అయ్యాయి కదా కాబట్టి ఫస్ట్ నుంచి 4 days. ఎందుకు పైన రాయాలి కింద ఎందుకు రాయకూడదు? ఉన్నాయి రూల్స్ అలాంటివి ఏమైనా? మీరు కిందైనా రాయొచ్చు పైన రాయొచ్చు బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ సి 1 day వర్క్ అవుతుంది. ఎక్కడి నుంచి డ్రా చేయాలి? ఈ 4 days కదా. నేను 3 days కేసానా? ఓకే ఓకే 4 days. ఓకే నెక్స్ట్ సి 1 day కరెక్టా? ఎక్కడి నుంచి డ్రా చేయాలి? ఏ తర్వాత బి తర్వాత ఫస్ట్ నుంచా? ఏ తర్వాత 1 day సి. నెక్స్ట్ డి. డి 2 days ఎక్కడి నుంచి డ్రా చేయాలి? బి తర్వాత 2 days. సో డి. నెక్స్ట్ ఈ 3 days. గైస్ నార్మల్గా డయాగ్రామ్ చూడండి ఈ స్టార్ట్ అవ్వాలంటే ఏబి రెండు కంప్లీట్ అయి ఉండాలి. బట్ గాంట్ చార్ట్లో నేను ఈ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? బి తర్వాత. వై నాట్ ఏ? సో ఏ నుంచి స్టార్ట్ చేస్తే బి కంప్లీట్ అయి ఉండదు కరెక్టా? ఎందుకంటే బి 4 days కదా. ఏ 2 daysలో కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి నేను బి నుంచి డ్రా చేశానంటే ఆటోమేటిక్గా దాని ఇంప్లాయిడ్ మీనింగ్ ఏంటి? ఏ ఆల్రెడీ కంప్లీట్ అయిందని. కాబట్టి నేను బి నుంచి స్టార్ట్ చేయాలి. ఎంత? ఎన్ని డేస్ అంటే అప్ టు 8 5 6 7 ఓన్లీ. సో అప్ టు 7 వరకు డ్రా చేయాలి. అప్ టు 7 ఏది ఇది? ఈ. నెక్స్ట్ ఎఫ్ స్టార్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఈ నుంచి. ఎన్ని డేస్? 2 days. ఇంతేనా? ఇప్పుడు పర్టికులర్గా గాంట్ చార్ట్లో మనం ఏం ఐడెంటిఫై చేస్తాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ గాంట్ చార్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే లెట్స్ ఇక్కడ మనకు కాస్ట్ గురించి వస్తే నాకు ఏ రోజు ఎక్కువ అమౌంట్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, నేను ఏ రోజు నేను ఎక్కువ అమౌంట్ స్టోర్ బై హ్యాండ్ ఉండాలి, నాకు ఎక్స్పెన్స్ ఏ రోజు ఎక్కువ ఇంక్రీ అయ్యే ఛాన్స్ వస్తుంది అనేది ఐడెంటిఫై చేయాలి. సెకండ్ రిక్వైర్మెంట్ ఒకవేళ హ్యూమన్ రిసోర్స్ పవర్ అయితే ఏ రోజు నేను ఎక్కువ లేబర్స్ని తీసుకొని రావాలి, ఏ ప్రాజెక్ట్కి ఏ రోజు ఎక్కువ లేబర్స్ ఉంటే నా వర్క్ కంప్లీట్ అవుతుందని ఐడెంటిఫై చేయాలి. ఇలాంటి సినారియోస్ మనకు గాంట్ చార్ట్ యూజ్ అవుతుంది. ఇది కాస్ట్ పర్స్పెక్టివ్ అయితే. అదే రెవెన్యూ పర్స్పెక్టివ్ అనుకోండి, ఏ రోజు నాకు ఎక్కువ రెవెన్యూ వచ్చే ఛాన్స్ ఉంది నేను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ మన క్వశ్చన్లో కాస్ట్ ఇచ్చారా రెవెన్యూ ఇచ్చారా? కాస్ట్ పర్ డే కాబట్టి ఆ వాల్యూస్ రాసుకుందాం. ఫస్ట్ డే 1 రోజున చూద్దాం. డే 1 రోజున ఏ యాక్టివిటీ రన్ అవుతుంది? ఏ బి కాబట్టి డే 1 ఏబి అని రాసేయండి. డే 2 ఏ బి. డే 3 ఓన్లీ బి సి. డే 4 ఏది రన్ అవుతుంది? ఓన్లీ బి. డే 5 డి ఈ. డే 6 డిఈ. డే 7 ఓన్లీ ఈ. డే 8 ఓన్లీ ఎఫ్. డే 9 ఎఫ్. సో 9 days కాబట్టి 9 days తీసుకుంటాం. సో ఏ రోజున ఏ యాక్టివిటీ రన్ అవుతుందో నాకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? పర్ డేకి యాక్టివిటీ ఏ టు ఎఫ్ ఒకవేళ 1 day రన్ అవుతే ఎంత కాస్ట్ అవుతుందో ఇచ్చారు మనకి. కరెక్టా? యాక్టివిటీ ఏ టు ఎఫ్ 1 day రన్ అవుతే ఎంత కాస్ట్ అవుతుంది అన్నది ఇచ్చారు.
ఇప్పుడు డే 1 రోజున ఏ యాక్టివిటీస్ రన్ అవుతున్నాయి? ఏ, బి. ఏ రన్ చేయాలంటే ఎంత కాస్ట్ ఇంకా రావాలి నేను? 50. బి రన్ చేయాలంటే 50, అంటే టోటల్గా 100 రూపీస్. సో ఇక్కడ 100, ఇక్కడ 100. బీసీకి అయితే ఎంత కాస్ట్ అవుతుంది? 90. ఓన్లీ బి అయితే, డిఈ అయితే ఐ థింక్ 100 + 100, రైట్? డిఈ 200. ఈకి అయితే, ఎఫ్ అయితే 60. అంటే మీరు ఏ రోజున ఎక్కువ అమౌంట్ హోల్డ్ చేయాల్సి వస్తుంది? డే 5, డే 6. కాబట్టి డే 5, డే 6 దగ్గరకు వచ్చే కొద్దీ మీరు ఆటోమేటిక్గా ఎక్కువ క్యాష్ బై హ్యాండ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ రోజు వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ కాస్ట్ మీరు ఇంకా అవ్వాల్సి వస్తుంది. ఇది ప్రాజెక్ట్ యొక్క ఓవరాల్ మీనింగ్. సో పీక్ రిక్వైర్మెంట్ ఆఫ్ మనీ ఎప్పుడు? 200 రూపీస్. దట్ ఈస్ డే 5 అండ్ డే 6 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? చాలాసార్లు అడిగిన క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్, 10 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా? జస్ట్ ఒకసారి గాన్ చాట్ని ఓన్గా ట్రై చేయండి చూద్దాం. బట్ కాస్త స్పీడ్గా చేయండి, త్వరగా కంప్లీట్ అవ్వాలి. జస్ట్ డయాగ్రామ్, వాల్యూస్ అంత అవుతుంది, జస్ట్ డయాగ్రామ్. వాల్యూస్ మీరు చూసి రాసేసుకోవచ్చు. That's done. Question number 3. Activity of node, activity of arrow na? Activity of arrow. Just diagram డ్రా చేయండి ఫస్ట్. సో ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా చూద్దాం. బస్ ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేయండి. డమ్మీస్ వస్తాయా? డమ్మీస్ వస్తాయా రావా? వస్తాయా? క్వశ్చన్ చూడగానే ఐడెంటిఫై చేయొచ్చు డమ్మీస్ వస్తాయా లేదా అని. ప్రీవియస్ యాక్టివిటీస్ చూడాలి, డమ్మీస్ వస్తాయా లేదా ఐడెంటిఫై చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, 10 మార్క్స్ క్వశ్చన్. జస్ట్ డయాగ్రామ్ మాత్రమే డ్రా చేయండి, ఏది ఐడెంటిఫై చేయొద్దు. జస్ట్ డయాగ్రామ్ ట్రై చేయండి. ఎస్, ఏకి బికి ప్రిసీడింగ్ యాక్టివిటీస్ ఏమీ లేవు. దాని మీనింగ్ ఏంటి? ఏబి అట్ ఏ టైం స్టార్ట్ అవుతాయి, కరెక్టా?
సో ఏ బి. నెక్స్ట్ సి స్టార్ట్ అవ్వాలంటే ఏ కంప్లీట్ అవ్వాలి, డి స్టార్ట్ అవ్వాలంటే ఏ కంప్లీట్ అవ్వాలి, డి స్టార్ట్ అవ్వాలంటే బి కంప్లీట్ అవ్వాలి. నథింగ్ బట్ ఏ తర్వాత సి డ్రా చేయొచ్చా, బి తర్వాత డి. నెక్స్ట్ ఈ స్టార్ట్ అవ్వాలంటే మరి ఏ కంప్లీట్ అవ్వాలి. సో ఏ ఆల్రెడీ కంప్లీట్ అయింది, ఈ స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఎఫ్ కంప్లీట్ అవ్వాలంటే సి కంప్లీట్ అవ్వాలి. ఎఫ్ కంప్లీట్ అవ్వాలంటే ఎఫ్ స్టార్ట్ అవ్వాలంటే సి కంప్లీట్ అవ్వాలి. జీ స్టార్ట్ అవ్వాలంటే డిఈఎఫ్ ప్లస్ జీ స్టార్ట్ అవ్వాలంటే మూడు కూడా కంప్లీట్ అవ్వాలి. డి ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది. ఏం చేద్దాం మరి, ఈని ఎన్లార్జ్ చేద్దామా? సరే ఈని ఎన్లార్జ్ చేశాను, ఈ రాసేసాను ఇక్కడ. నెక్స్ట్ డీని కనెక్ట్ చేద్దాం, డీని కనెక్ట్ చేద్దాం. ఎఫ్ని ఈ మూడు కనెక్ట్ అయితే ఏది వస్తుంది, డీనా అయ్యా, డిఈఎఫ్ జీ. ఓకే, సో వీటికి సంబంధించి క్రిటికల్ పాత్ ఐడెంటిఫై చేయండి. డ్యూరేషన్ చెప్పండి, ఏకి ఎంత, ఏ బి సి డి డి ఈ ఎఫ్ జి 1. వీటికి జస్ట్ నార్మల్ క్రిటికల్ పాత్ ఐడెంటిఫై చేయండి. నార్మల్ చెప్తాను ఫస్ట్. జస్ట్ నార్మల్ క్రిటికల్ పాత్, హైయెస్ట్ డ్యూరేషన్ ఏది వస్తుందో అది. ఏది వచ్చింది హర్ష? ఏ ఎంత టోటల్ వాల్యూ 20. సో మనకు క్రిటికల్ పాత్ని ఐడెంటిఫై చేయడానికి 2 వేస్ ఉంటాయి. నార్మల్గా హైయెస్ట్ డ్యూరేషన్ ఏది వస్తుందో అది క్రిటికల్ పాత్ ఐడెంటిఫై చేస్తాం. అలా కాకుండా మనకి ఇంకొక మెథడ్ కూడా ఉంది, ఈవెంట్స్ ద్వారా ఐడెంటిఫై చేయడం. సో ప్రతి ఈవెంట్ దగ్గర 2 బాక్సెస్ డ్రా చేయండి ఫస్ట్. ప్రాక్టీస్ అవ్వాలి బాగా ఇది. నేను టైం ఇస్తాను, ఒకసారి చూడండి ఫస్ట్. నేను టైం ఇస్తాను, ఫస్ట్ ఒకసారి చూడండి. అల్టిమేట్గా ఫస్ట్ యాక్టివిటీ దగ్గర 0 దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. 0 నేను త్రూ ఏ వెళ్తున్నా, ఏ రూట్లో వెళ్తున్నా. 0 ఏని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ కావాలి, 8 డేస్. కాబట్టి 0 + 8 8 డేస్. సి రూట్లో వెళ్తున్నా, 8 + 6 14. అలాగే ఎఫ్కి వస్తున్నా, 14 + 3 17. కాకపోతే ఇది ఏ ఈవెంట్, మెర్జ్ ఈవెంట్ దగ్గర ఏది తీసుకోవాలి, హైయెస్ట్ తీసుకోవాలి. కాబట్టి ఇది సైడ్ రాసుకుందాం, 14 + 3 17. నథింగ్ బట్ ఈ బాక్స్ని ఫిల్ చేయాలంటే 3 వేస్ ఉన్నాయి కదా, 3 వేస్తోనూ హైయెస్ట్ నెంబర్ ఏది వస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏ నుంచి ఈ రూట్లో వస్తున్నా, ఏ దగ్గర 8 ఉంది, ఈకి ఎంత టైం కావాలి 11. సో 8 + 11 19. నెక్స్ట్ బిలో వద్దాం, 0 + బికి 4 డేస్ ఎంత వస్తుంది 4. త్రూ డి వస్తే 4 + 9 13. అంటే ఈ బాక్స్ని ఫిల్ చేయాలంటే మనకు 3 వాల్యూస్ వచ్చాయి. హైయెస్ట్ వాల్యూ ఏది ఇందులో, కాబట్టి 19 ఫిల్ చేయాలి. 19 + 1 20. క్లియరా? సో మెర్జ్ ఈవెంట్ వచ్చినప్పుడు ఏం సెలెక్ట్ చేయాలి, హైయెస్ట్ నెంబర్. మనం ఫార్వర్డ్గా వెళ్తున్నాం కాబట్టి హైయెస్ట్ నెంబర్, బ్యాక్వర్డ్లో వస్తే లీస్ట్ నెంబర్. ఇప్పుడు 20 ఎండ్ అయ్యి కాబట్టి 20కే స్టార్ట్ అవుతుంది. 20 - 1 19. త్రూ డి రూట్లో వస్తున్నా కింద నుంచి, 19 - 9 10. 10 - 4 రాసేయచ్చు డైరెక్ట్గా. ఎందుకు, 10 - 4 6.
లీస్ట్ నెంబర్ తీసుకోవాలి, ఎందుకంటే మెర్జ్ ఈవెంట్ అవుతుంది కదా రివర్స్లో చూసినప్పుడు. త్రూ ఎఫ్ వెళ్దాం ఇప్పుడు. ఎఫ్ నుంచి 19, 19 - 3 16, 16 - 6 రాయొచ్చా డైరెక్ట్గా? 16 - 6 10 రాసుకుందాం, ఎందుకంటే ఇది కూడా మెర్జ్ ఈవెంటే కదా, లీస్ట్ నెంబర్ చూడాలి. త్రూ ఈ రూట్లో వెళ్దాం ఇప్పుడు. 19, 19 - 11 8, 19 - 11 8, 10 8 లీస్ట్ నెంబర్ ఎంత కాబట్టి 8 ఫిల్ చేసేయచ్చు. క్లియరా? ఇప్పుడు ఏ నుంచి ఒక రూట్ ఉంది, బి నుంచి ఒక రూట్ ఉంది. ఏలో 8 - 8 0 అవుతుంది. 0 కావాలా 6 తీసుకోవాలా? మరి 0 తీసుకోవాలా 6? ఎందుకు? లీస్ట్ నంబర్. సో ఇది ఒక వే ఆఫ్ క్రిటికల్ పాత్ ఐడెంటిఫై చేయడం. దీంట్లో ఎలా ఐడెంటిఫై చేయాలి? చాలా సింపుల్. ఎక్కడైతే సేమ్ నంబర్స్ ఉన్నాయో దట్ విల్ బీ కాల్డ్ యాజ్ క్రిటికల్ పాత్. ఒకసారి చూడండి, 0 0 8 8 19 19 20 20. ఒకసారి దీన్ని కనెక్ట్ చేస్తే మీకు ఏదొస్తుంది? AEZ. అదే కదా క్రిటికల్ పాత్ ఉన్నది. సో ఈ వేలో కూడా మనం క్రిటికల్ పాత్ని ఐడెంటిఫై చేయొచ్చు. క్లియరా? జస్ట్ ఒకసారి నంబర్స్ తీసుకుని త్వరగా డ్రా చేసేయండి. ఇందులో ఇప్పుడున్న కాన్సెప్ట్ని నేర్చుకుందాం. జస్ట్ 1 minute అయిపోవాలి. జస్ట్ వాల్యూస్ రాసేసుకోండి అవి. క్లియర్? ఒకసారి క్వశ్చన్ రిక్వైర్మెంట్ చూడండి. డ్రా ద నెట్వర్క్ డయాగ్రామ్. డ్రా చేసామా? ఫైండ్ ద స్టాక్ టైం ఫర్ ఈచ్ పాత్. మనం నార్మల్ ఫస్ట్ వేలో క్రిటికల్ పాత్ ఐడెంటిఫై చేస్తాం కదా, అప్పుడు 4 5 పాత్స్ వస్తాయి కదా. కంపేర్ టు క్రిటికల్ పాత్ మిగతా పాత్స్కి టైం డిఫరెన్స్ ఉంటుంది కదా, దట్ టైం డిఫరెన్స్ విల్ బి కాల్డ్ యాజ్ స్టాక్ ఫర్ ఈచ్ పాత్. అంటే నంబర్ లెట్స్ సే 4 పాత్స్ వచ్చాయనుకుందాం. ఫస్ట్ పాత్కి క్రిటికల్ పాత్కి డిఫరెన్స్ టైం ఎంత ఉందో దట్ విల్ బి కాల్డ్ యాజ్ స్టాక్ ఫర్ క్రిటికల్ పాత్. ఫైండ్ ద క్రిటికల్ పాత్. ఐడెంటిఫై చేసిందే కదా, ఏది? AEZ. ఏదైతే హైయెస్ట్ డ్యూరేషన్ వస్తుందో దట్ విల్ బి కాల్డ్ యాజ్ క్రిటికల్ పాత్. క్రిటికల్ పాత్లో ఉన్న యాక్టివిటీస్ని పోస్ట్పోన్ చేయొచ్చా, చేయకూడదా? చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? ప్రాజెక్ట్ డ్యూరేషన్ చేంజ్ అవుతుంది. నాన్ క్రిటికల్ పాత్లో ఉన్న యాక్టివిటీస్ని పోస్ట్పోన్ చేయొచ్చా? ఎంతవరకు చేయొచ్చు? సమ్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ని ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి. ఫైండ్ ద అర్లియస్ట్ స్టార్ట్ టైం, ఫినిష్ టైం ఐడెంటిఫై చేయాలి. ఎలాగో చూద్దాం. క్యాలిక్యులేట్ ఎక్స్పెక్టెడ్ టైం ఐడెంటిఫై చేయాలి. లేటెస్ట్ ఫినిషింగ్ టైం అండ్ లేటెస్ట్ స్టార్టింగ్ టైం వీటిని కూడా ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలి? జస్ట్ ఒకసారి చూడండి. లెట్స్ సే ఇది యాక్టివిటీ ఏ అనుకుందాం. 2 5 7 6 ఇలా ఉంది అనుకుందాం. ప్రాజెక్ట్ ఏని కంప్లీట్ చేయడానికి మనకు 6 days 4 days కావాలి. ఇలా యాక్టివిటీ ఉందనుకుందాం. ఓకేనా? ఇందులో బాగా గుర్తుపెట్టుకోండి, దీన్ని ఏ ఈవెంట్ అంటాం? టైల్ ఈవెంటా, హెడ్ ఈవెంటా? టైల్ ఈవెంట్. ఇది హెడ్ ఈవెంట్. టైల్ ఈవెంట్లో ఉన్న ఫస్ట్ బాక్స్ని అర్లియస్ట్ స్టార్టింగ్ టైం అంటాం. ఓకేనా? హెడ్ ఈవెంట్లో ఉన్న సెకండ్ బాక్స్ని లేటెస్ట్ ఫినిషింగ్ టైం అంటాం. టైల్ ఈవెంట్లో ఉన్న ఫస్ట్ బాక్స్ని అర్లియస్ట్ స్టార్టింగ్ టైం అంటాం. హెడ్ ఈవెంట్లో ఉన్న సెకండ్ బాక్స్ని లేటెస్ట్ ఫినిషింగ్ టైం అంటాం. సో ప్రతి ఒక్క యాక్టివిటీకి ఇది కామన్గా మనం ఐడెంటిఫై చేసేయచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఇంకా 2 ఎలిమెంట్స్ ఐడెంటిఫై చేయొచ్చు. అర్లియస్ట్ స్టార్టింగ్ టైం ఐడెంటిఫై చేశారు కదా, దీనికి డ్యూరేషన్ని యాడ్ చేస్తే నథింగ్ బట్ 4ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? అర్లియస్ట్ ఫినిషింగ్ టైం వస్తుంది.
ఓకేనా? అంటే ఎంత త్వరగా స్టార్ట్ చేయొచ్చు, ఎంత త్వరగా ఎండ్ చేయొచ్చు. త్వరగా స్టార్ట్ చేయడానికి త్వరగా ఎండ్ చేయడానికి డిఫరెన్స్ ఏంటి? డ్యూరేషన్, రైట్? ఆ డ్యూరేషన్ యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ లేటెస్ట్ ఫినిషింగ్ టైం ఉంది కదా, ఫినిష్ అయిపోయింది ఆల్రెడీ. ఎంత లేట్గా ఫినిష్ చేయొచ్చో తెలుసుకోవాలంటే ఎంత లేట్గా స్టార్ట్ చేయాలో తెలుసుకోవాలి. ఎంత లేట్గా ఫినిష్ చేయొచ్చు, ఎంత లేట్గా స్టార్ట్ చేయొచ్చో తెలియాలంటే ఖచ్చితంగా ఏం లెస్ చేయాలి మనము? డ్యూరేషన్ని లెస్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? లేటెస్ట్ స్టార్టింగ్ టైం. అయిపోయింది ఆన్సర్. వీటిని బేస్ చేసుకుని మనం స్టేట్మెంట్ ఫామ్ చేయాలి. వీటిని బేస్ చేసుకుని స్టేట్మెంట్ని ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చూద్దాం ఎంతమంది ఐడెంటిఫై చేయగలరు. వాట్ ఈస్ ద అర్లియస్ట్ స్టార్టింగ్ టైం ఫర్ ఎఫ్? లేటెస్ట్ ఫినిషింగ్ టైం 19. Earliest starting time for E? Latest finishing time? Earliest starting time for B? Latest finishing time? What is the earliest starting time for D? Latest finishing time? క్లారిటీ వచ్చింది కదా? సో ఇప్పుడు మన స్టేట్మెంట్లో మనకు ఫ్లోట్ ఐడెంటిఫై చేయమంటాడు. ఫ్లోట్ ఐడెంటిఫై చేయాలి అంటే గైస్ ఆల్వేస్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. ఎయిదర్ రెండు కూడా స్టార్టింగ్ పాయింట్స్ అయినా తీసుకోండి, ఆ రెండు కూడా ఫినిషింగ్ పాయింట్స్ అయినా తీసుకోండి. నథింగ్ బట్ ఈ ఫినిషింగ్ పాయింట్స్ తీసుకుంటే రెండు స్టార్టింగ్ పాయింట్స్ తీసుకోండి, ఆ తీసుకుంటే రెండు ఫినిషింగ్ పాయింట్స్ తీసుకోండి. ఇక్కడ డ్రా చేస్తాను, ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. ఒకసారి మధ్యలో ఉన్న వర్డ్స్ చూడండి, మధ్యలో ఉన్న లెటర్స్ ఎస్ఎస్ అని ఉందా? ఎయిదర్ E2 అయినా లెస్ చేయండి, ఆర్ ఫినిషింగ్ టైమ్స్ E2 అయినా కన్సిడర్ చేయండి. రెండింటికి ఫార్ములాస్ ఆన్సర్స్ సేమే వస్తాయి. ఫ్లోట్ ఫార్ములా రెండు స్టార్టింగ్ పాయింట్స్ అనేది తీసుకోండి, రెండు ఫినిషింగ్ పాయింట్స్ అనేది తీసుకోండి. అంతేగాని మిగతా ఫ్యాక్టర్స్ ఏవి తీసుకోవద్దు. మీరు ఎలా చేసినా ఆన్సర్ సేమే వస్తుంది. సో అందుకని ఫ్లోట్కి మీరు ఫార్ములా చూస్తే లేటెస్ట్ స్టార్టింగ్ టైం, అర్లియస్ట్ స్టార్టింగ్ టైం రెండు కూడా ఎస్లు ఉన్నాయి మధ్యలో, చూడండి ఒకసారి. ఆర్ లేటెస్ట్ ఫినిషింగ్ టైం, అర్లియస్ట్ ఫినిషింగ్ టైం. సో ఫ్లోట్ ఐడెంటిఫై చేయాలంటే ఎల్ఎస్టీ ఈఎస్టీ రెండు కావాలి. ఎల్ఎస్టీ ఈఎస్టీ రెండు కావాలంటే డెఫినెట్గా ఫస్ట్ ఏమి ఉండాలి మనకి? క్వశ్చన్లో ఏం తెలుస్తుంది, ఐ మీన్ డయాగ్రామ్లో ఏం తెలుస్తుంది? ఈఎస్టీ తెలుస్తుంది. ఈఎస్టీ తెలిసిన తర్వాత రిమైనింగ్ కావాలంటే ఏం చేయాలి? డ్యూరేషన్ని యాడ్ చేయడమో లెస్ చేయడమో తెలియాలి. కాబట్టి డ్యూరేషన్ని యాడ్ చేస్తే అర్లియస్ట్ ఫినిషింగ్ టైం వస్తుంది. డయాగ్రామ్లో లేటెస్ట్ ఫినిషింగ్ టైం తెలుస్తుంది, దీనికి డ్యూరేషన్ని లెస్ చేస్తే ఏం తెలుస్తుంది? లేటెస్ట్ స్టార్టింగ్ టైం. అంటే ఫ్లోట్ కావాలి అంటే డెఫినెట్గా మీకు క్వశ్చన్లో ఈ టూ, ఐ మీన్ డయాగ్రామ్లో ఈ 2 రిక్వైర్మెంట్స్ ఉంటాయి, క్వశ్చన్లో డ్యూరేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. మీకు తెలిసిన 2 రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని డ్యూరేషన్ ట్రీట్మెంట్ ఇస్తే మీకు రిమైనింగ్ 2 ఆన్సర్స్ వస్తాయి. అంటే బ్యాక్ ఎండ్లో క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే మీ కాలమ్స్ ఏంటనేది తెలుస్తుంది. రివర్స్ క్యాలిక్యులేషన్ ఈజ్ ఇంపార్టెంట్. రివర్స్ క్యాలిక్యులేషన్లో మాత్రమే మీకు ఏ కాలమ్స్ కావాలన్నది తెలుస్తుంది. సింపుల్. ఇప్పుడు మీరు అర్లియస్ట్ స్టార్టింగ్ టైంని బేస్ చేసుకొని, నథింగ్ బట్ ఈ ఫస్ట్ ఫార్ములాని బేస్ చేసుకొని ఫ్లోట్ ఐడెంటిఫై చేస్తున్నారు అనుకుందాం, ఓకేనా? ఫస్ట్ ఫార్ములాని ఐడెంటిఫై, ఐ మీన్ స్టార్టింగ్ పాయింట్ని బేస్ చేసుకొని ఫ్లోట్ ఐడెంటిఫై చేయాలి. ఎల్ఎస్టీ ఈఎస్టీ మీకు ఏం తెలుస్తుంది? డయాగ్రామ్లో ఈఎస్టీ తెలుస్తుంది, అర్లియస్ట్ స్టార్టింగ్ టైం. అర్లియస్ట్ స్టార్టింగ్ టైం తెలుసు, ఎల్ఎస్టీ కావాలంటే ఏం తెలిసి ఉండాలి? అర్లియస్ట్ ఫినిషింగ్ టైం తెలిసి ఉండాలి. మరి అర్లియస్ట్ ఫినిషింగ్ టైం నుంచి ఏం ఐడెంటిఫై చేయొచ్చు? ఎల్ఎస్టీ ఐడెంటిఫై చేయొచ్చు. అంటే అర్లియస్ట్ ఫినిషింగ్ టైంకి ఒక ఫార్ములా కావాలి, డ్యూరేషన్కి ఒక ఫార్ములా కావాలి, అర్లియస్ట్ స్టార్టింగ్ టైంకి ఒక ఫార్ములా కావాలి, ఎల్ఎఫ్టీకి ఒక ఫార్ములా కావాలి. వీటన్నింటికి ఒక కాలమ్స్ కావాలి. సో మీరు ఇలా రివర్స్ క్యాలిక్యులేషన్ చేస్తే మాత్రమే క్లారిటీ వస్తుంది. ఇది ఎగ్జామ్ హాల్లో అంతా కన్ఫ్యూజ్డ్గా ఉంది సార్, నేను చేయలేను అనుకుంటే స్ట్రైట్ అవే ఏం చేస్తారు? 1 2 3 4 5 6 7 కాలమ్స్ గుర్తుపెట్టుకోండి. ఆ 7 కాలమ్స్లో మీకు ఫస్ట్ 2 కాలమ్స్ నార్మల్, ఏవేవి? యాక్టివిటీ, డ్యూరేషన్. ఫస్ట్ 2 కాలమ్స్ ఫిల్ అయిపోతాయి. నెక్స్ట్ 2 కాలమ్స్ కూడా ఫిల్ అయిపోతాయి, ఏవేవి? ఈఎస్టీ, అర్లియస్ట్ స్టార్టింగ్ టైం, లేటెస్ట్ ఫినిషింగ్ టైం. డయాగ్రామ్ నుంచి వస్తాయి. 2 కాలమ్స్ కూడా ఫిల్ అయిపోతాయి. అంటే రిమైనింగ్ 3 కాలమ్స్ ఉంటాయి. ఆ రిమైనింగ్ 3 కాలమ్స్లో ఒక దానికి డ్యూరేషన్ యాడ్ చేయాలి, ఒక దానికి డ్యూరేషన్ లెస్ చేయాలి. అల్టిమేట్గా లాస్ట్ కాలం ఏది? ఫ్లోట్. గుర్తుంటుందా? ఐడెంటిఫై చేయగలరా? కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎందుకంటే చాలామంది డయాగ్రామ్ వేస్తారు కానీ ఫార్ములాస్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. మరి నేను మనం ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. మనకు డయాగ్రామ్లో తెలిసేది ఏవేవి? అర్లియస్ట్ స్టార్టింగ్ టైం, లేటెస్ట్ ఫినిషింగ్ టైం. అర్లియస్ట్ స్టార్టింగ్ టైంకి డ్యూరేషన్ యాడ్ చేయాలా లెస్ చేయాలా? యాడ్ చేస్తే ఫినిషింగ్ టైం తెలుస్తుంది. లేటెస్ట్ ఫినిషింగ్ టైం గురించి డ్యూరేషన్ లెస్ చేయాలా యాడ్ చేయాలా? లెస్ చేయాలి. సో ఫ్లోట్ అల్టిమేట్గా డిఫరెన్స్, ఏదర్ స్టార్టింగ్ పాయింట్స్ తీసుకోండి ఆర్
ఎండింగ్ పాయింట్స్ తీసుకోండి. క్లియర్? ఏ కన్ఫ్యూజన్ లేదు కదా? సో ఇవన్నీ సాల్వ్ చేస్తే అల్టిమేట్గా మీరు ఏది ఫార్ములా తీసుకున్నా సరే సేమ్ ఆన్సర్స్ వస్తాయి. చేయగలరు కదా? దీంతో పాటు వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, టోటల్ ఫ్లోట్ ఇప్పుడు ఐడెంటిఫై చేసింది. వీటితో పాటు ఇంకాస్త స్టేట్మెంట్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఫ్రీ ఫ్లోట్, ఇండిపెండెంట్ ఫ్లోట్ అని కూడా అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లోట్ అంటే ఏంటి? పోస్ట్ పోన్ చేయగలిగే స్కోప్ ఉన్నది. పోస్ట్ పోన్ చేయొచ్చా లేదా అన్నది మనం ఐడెంటిఫై చేయాలి. సో మీకు ఇక్కడ వాల్యూస్లో ఎంత ఆన్సర్ వస్తే అన్ని డేస్ మనం పోస్ట్ పోన్ చేయొచ్చు. 0 వచ్చింది అంటే పోస్ట్ పోన్ చేయలేమని. కానీ పోస్ట్ పోన్ చేసేటప్పుడు 2 కేటగిరీస్ ఉంటాయి. లెట్స్ సే ఇప్పుడు మనం ఒక యాక్టివిటీ అనుకుంటే నాకు నేనుగా పోస్ట్ పోన్ అవ్వచ్చు, ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ, నా ప్రీవియస్ యాక్టివిటీ పోస్ట్ పోన్ అవుతాయి, ఆటోమేటిక్ నేను కూడా ఏమవ్వాలి, ఇప్పుడు పోస్ట్ పోన్ అవ్వాలి. సో నాకు నేనుగా పోస్ట్ పోన్ అవ్వగలను అనుకుంటే ఇండిపెండెంట్ ఫ్లోట్ అంటాం దాన్ని. నా నుంచి పోస్ట్ పోన్ అవుతుంది, ఇండిపెండెంట్ ఫ్లోట్. ఫ్రీ ఫ్లోట్ అంటే ఏంటి? ప్రీవియస్ యాక్టివిటీ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా నేనేమవుతాను, పోస్ట్ పోన్ అవుతాను. క్లారిటీ ఉందా? రెండు కూడా ఫ్రీ ఫ్లోట్, ఇండిపెండెంట్ ఫ్లోట్. ఫ్రీ ఫ్లోట్కి ఫార్ములా ఏంటి? టోటల్ ఫ్లోట్ మైనస్ స్లాక్ ఆఫ్ హెడ్ ఈవెంట్. వాట్ ఈస్ ద స్లాక్ ఆఫ్ హెడ్ ఈవెంట్ మనం ఐడెంటిఫై చేయాలి. సింపుల్. ఇది ఈవెంట్ అనుకుంటే ఇది ఏ నోడ్ అవుతుంది? టైల్ ఈవెంటా, హెడ్ ఈవెంటా? ఇది మరి స్లాక్ ఆఫ్ టైల్ ఈవెంట్ తెలియాలంటే స్లాక్ దగ్గర 2 నంబర్స్ ఉంటాయా, ఐ మీన్ ఈవెంట్ దగ్గర 2 నంబర్స్ ఉంటాయా? ఈ రెండింటి మధ్య డిఫరెంటే స్లాక్ ఆఫ్ టైల్ ఈవెంట్ అవుతుంది. ఎంత? 1. ఇది హెడ్ ఈవెంట్, స్లాక్ ఆఫ్ హెడ్ ఈవెంట్ ఎంత? 1. అంటే మీరు టోటల్ ఫ్లోట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రతి ఒక్క దానికి స్లాక్ ఆఫ్ టైల్ ఈవెంట్, స్లాక్ ఆఫ్ హెడ్ ఈవెంట్ ఐడెంటిఫై చేయాలి. క్వశ్చన్లో మీకు ఫ్రీ ఫ్లోట్, ఇండిపెండెంట్ ఫ్లోట్ అడుగుతున్నాడు అంటే అల్టిమేట్గా ఎన్ని కాలమ్స్ యాడ్ అవుతాయి? ఇప్పుడు 2 కాలమ్స్ యాడ్ అవుతాయి. ఏదేది? స్లాక్ ఆఫ్ టైల్ ఈవెంట్, స్లాక్ ఆఫ్ హెడ్ ఈవెంట్, 2 కాలమ్స్ యాడ్ అవుతాయి. మరి అల్టిమేట్గా ఈ 2 కాలమ్స్ యాడ్ అవుతున్నాయంటే ఫ్రీ ఫ్లోట్కి ఒక కాలం యాడ్ చేయాలి, ఇండిపెండెంట్ ఫ్లోట్కి ఒక కాలం యాడ్ చేయాలి. నథింగ్ బట్ ఎన్ని కాలమ్స్ యాడ్ అవుతాయి? ఇప్పుడు టోటల్గా 4 కాలమ్స్ యాడ్ అవుతాయి. సో క్వశ్చన్లో ఫ్రీ ఫ్లోట్, ఇండిపెండెంట్ ఫ్లోట్ వచ్చిందంటే టోటల్గా ఎన్ని కాలమ్స్గా డివైడ్ చేసుకోవాలి? మీరు 11 కాలమ్స్గా డివైడ్ చేసుకోవాలి. ప్రీవియస్ ప్రాబ్లమ్ 7, ఇప్పుడు ఎన్ని యాడ్ అయ్యి కొత్తగా 4. ఓవరాల్గా 11 కాలమ్స్ క్యాలిక్యులేట్ చేసుకో. ఇలా మీ మైండ్ సెట్ అంతా ప్రిపేర్ అయితే మాత్రమే హార్డ్లీ 10 to 15 మినిట్స్లో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అదర్వైజ్ కాలమ్స్ డ్రా చేసుకోవడంలో టైం వేస్ట్ అవుతుంది. ఏది టైల్ ఈవెంటో తెలియదు, ఏది హెడ్ ఈవెంటో తెలియదు, ఏది స్లాకో తెలియదు, ఫార్ములా ఫ్లోటింగ్ ఏదో తెలియదు, డ్యూరేషన్ యాడ్ చేయాలో తెలియదు, లెస్ చేయాలో తెలియదు. ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో ఈ కన్ఫ్యూజన్స్ ఏవి రాకుండా ఉండాలంటే హార్డ్లీ గైస్ 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి చాలు. స్టేట్మెంట్ని అలాంగ్ విత్ డయాగ్రామ్ 2-3 టైమ్స్ ఏదైనా ఒక క్వశ్చన్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. 10 క్వశ్చన్లు ఉంటే 10 సగం సగం చేయడం కన్నా ఒక్కొక్క క్వశ్చన్ని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి చాలు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చినా సరే ఒక్క క్వశ్చన్ని పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేయండి, ఒక్క క్వశ్చన్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి, ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకేనా? సో సార్ ట్రై చేద్దామా? సొల్యూషన్ కాదు, జస్ట్ కాలమ్స్ చూద్దాం. క్వశ్చన్లో మనకు తెలిసే 2 రిక్వైర్మెంట్స్ ఏవేవి? యాక్టివిటీ, డ్యూరేషన్. డయాగ్రామ్లో తెలిసే 2 పాయింట్స్ ఏది? అర్లియస్ట్ స్టార్టింగ్ టైం, లేటెస్ట్ ఫినిషింగ్ టైం. అర్లియస్ట్ స్టార్టింగ్ టైంకి డ్యూరేషన్ యాడ్ చేస్తే వచ్చేది ఏంటి? అర్లియస్ట్ ఫినిషింగ్ టైం. ఎల్ఎఫ్టీ నుంచి లెస్ చేయాలా, యాడ్ చేయాలా? డ్యూరేషన్ని లెస్ చేస్తే ఏం తెలుస్తుంది? లేటెస్ట్ స్టార్టింగ్ టైం. వీటి మధ్య డిఫరెన్స్ ఏదర్ స్టార్టింగ్ పాయింట్ అయినా కానీ ఫినిషింగ్ పాయింట్ అయినా కానీ డిఫరెన్సెస్ కన్సిడర్ చేస్తే ఏమొస్తుంది? ఫ్లోట్. ఫ్లోట్ నుంచి ఏది లెస్ చేస్తే ఏమొస్తుంది? ఫ్లోట్ నుంచి స్లాక్ ఆఫ్ వాట్? హెడ్ ఈవెంట్ని లెస్ చేస్తే ఫ్రీ ఫ్లోట్ వస్తుంది. ఈ ఫ్రీ ఫ్లోట్ నుంచి మరి స్లాక్ ఆఫ్ టైల్ ఈవెంట్ని లెస్ చేస్తే ఇండిపెండెంట్ ఫ్లోట్ వస్తుంది. సో ఓవరాల్గా ఈ ప్రాబ్లం ఫ్రీ ఫ్లోట్, ఇండిపెండెంట్ ఫ్లోట్ అడిగితే ఎన్ని కాలమ్స్గా డివైడ్ చేయాలి? 11 కాలమ్స్. ఫ్రీ ఫ్లోట్, ఇండిపెండెంట్ ఫ్లోట్ కాకుండా ఓన్లీ ఫ్లోట్ అడిగితే 7 కాలమ్స్. సో ఈ పాయింట్స్ అన్ని గుర్తుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకేనా? స్లాక్ ఆఫ్ హెడ్ ఈవెంట్ ఎలా వస్తుంది? హెడ్ ఈవెంట్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. సింపుల్గా 2 ఎలిమెంట్స్ అంటే డిఫరెంట్. సేమ్ అలాగే స్లాక్ ఆఫ్ టైల్ ఈవెంట్. టైల్ ఈవెంట్స్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. డిఫరెన్స్ బిట్వీన్ 2 ఎలిమెంట్స్. ఇప్పుడు అసలైన క్వశ్చన్. ఈ 2 ఈవెంట్స్లో ఏ, బి అనుకుందాం. లెట్స్ సే నోట్స్. ఏ అనేది టైల్ ఈవెంటా, హెడ్ ఈవెంటా? ఏ అనేది టైల్ ఈవెంటా, హెడ్ ఈవెంటా? టైల్ ఈవెంట్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇది టైల్ ఈవెంట్, ఇది హెడ్ ఈవెంట్. నథింగ్ బట్ లెఫ్ట్ సైడ్ ఉన్నది టైల్ ఈవెంట్, రైట్ సైడ్ ఉన్నది హెడ్ ఈవెంట్. క్లియర్? గుర్తుంటుంది కదా? ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేవు కదా?
పొరపాటుని రెండింటిని ఎక్స్చేంజ్ చేశారా ఆన్సర్స్ మారిపోతాయి. టైల్ ఈవెంట్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నది, హెడ్ ఈవెంట్ అంటే రైట్ సైడ్ ఉన్నది. ఓకేనా? ఇంతే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇంకేం ఉండవు, చాలా సింపుల్గా ఉంటుంది. ఆప్టిమిస్టిక్ పెసిమిస్టిక్ అనేది సపరేట్ ఈవెంట్స్ కాదు, మార్కెట్ సిచ్యువేషన్స్ అవి. క్వశ్చన్లో క్లియర్గా చెప్తాడు ఏది ఆప్టిమిస్టిక్ ఏది పెసిమిస్టిక్ అని. ఆప్టిమిస్టిక్ పెసిమిస్టిక్ నేమ్ మెన్షన్ చేయకుండా వాడు XYZ అని కూడా మెన్షన్ చేయొచ్చు. జస్ట్ మార్కెట్ కండిషన్స్ అంతే, అవి సపరేట్ కాన్సెప్ట్ కాదు, జస్ట్ నేమ్స్. వేరియన్స్ అనేది సపరేట్ కాన్సెప్ట్, వేరియన్స్ అంటే డిఫరెన్స్ అంతే. ఎక్స్పెక్టెడ్ డ్యూరేషన్ అంటే క్రిటికల్ పాత్, ఎక్స్పెక్టెడ్ డ్యూరేషన్ అంటే మ్యాక్సిమం టైం ఎంత అవుతుంది డ్యూరేషన్ ఒకటి. వేరియన్స్ అన్నప్పుడు సపరేట్గా క్రిటికల్ పాత్కి స్టాక్ ఐడెంటిఫై చేస్తాం కదా, స్టాక్ ఇస్ ద వేరియన్స్, డిఫరెన్స్ అమౌంట్. వేరియన్స్ అంటే ఏంటి? డిఫరెన్స్ అమౌంటే కదా, సో డిఫరెన్స్ అమౌంట్. సో లెట్ మీ డూ వన్ థింగ్, అదొకసారి సపరేట్గా డిస్కస్ చేద్దాం ఒక క్లాస్ తీసుకొని. యాజ్ ఆఫ్ నో ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్లో ఇది వరకు కంప్లీట్ చేద్దాం. మరి అన్ని కాన్సెప్ట్స్ మెర్జ్ అనుకోండి రెగ్యులర్ క్లాస్ అయిపోతుంది. కరెక్టా? నేను డిస్కస్ చేస్తాను ఆ ప్రాబ్లమ్ సపరేట్గా కావాలంటే. ఓకేనా? సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ లేవు కదా, క్లియర్. సో ఇక్కడికి రికార్డింగ్ స్టాప్ చేస్తాను, నెక్స్ట్ రికార్డింగ్ అలాగే స్టార్ట్ చేద్దాం.